హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మనం ఈరోజు అయితే ఇక్కడ సిబాయిను నుంచి అయితే ఒక న్యూ కాయిన్ అయితే లాంచ్ అయింది. సో దాని ఎకో సిస్టమ్ నుంచి చాలా రోజుల నుంచి మీరు కూడా వింటూనే ఉంటారు. సో ఒక న్యూ కాయిన్ అయితే లాంచ్ అవుతుంది. సో అది ఈ 2025లో అయితే లాంచ్ చేశారు. సో ఈ కాయిన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఈ బుల్ రన్లో అయితే మనకి మంచి సక్సెస్ని అయితే ఇస్తుంది గైస్. సో ఏదైతే మనం ఇక్కడ మెయిన్గా అయితే సిబా ఇనును మనం 2021 నుంచి ఇక్కడ చూస్తున్నాం కదా. సో 2021 నుంచి ఇక్కడ ఏంటంటే సిబా ఇను అయితే ఇక్కడ చాలా వరకు అయితే మనకు మంచి రిటర్న్స్ ఇచ్చి, సో ఆ తర్వాత కొద్దిగా డౌన్ఫాల్ అయితే అయింది. సో ఎవరైతే ఇనిషియల్ స్టేజెస్లో సిబా ఇనులో ఇన్వెస్ట్ చేశారు, సో వాళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ వ్యాలెట్స్లో అయితే ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఇక్కడ 1 సెంట్కి అయితే ఇక్కడ టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో ఆల్రెడీ మీకు తెలుసు సిబా ఇను నుంచి అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక 2 కాయిన్స్ అయితే ఆల్రెడీ రావడం అయితే జరిగింది. సో వాటి గురించి కూడా డిస్కషన్ అయితే చేద్దాం. సారీ. సో అంతకన్నా ముందైతే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది గైస్. సో ఇప్పటి వరకు అయితే చాలా మంది అయితే వీడియో అయితే చూస్తున్నారు, కానీ ఎవరు నా టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. కింద లింక్ అయితే ఉంది గైస్. సో దాని ద్వారా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే అక్కడ ఏమన్నా నేను మంచి మంచి కాయిన్స్ ఈ మధ్య కాలంలో ఇంక్రీజ్ అయ్యే కాయిన్స్ని వెంటనే అక్కడ అప్డేట్ చేస్తూ, అలాగే ట్రేడింగ్ సంబంధించిన లైక్ ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించిన కాల్స్ కూడా ఏంటంటే మన దాంట్లో అయితే అవైలబిలిటీ అయితే ఇస్తున్నాను. అలాగే న్యూసెస్ అన్నీ అయితే కవర్ అయితే చేస్తున్నాం మన టెలిగ్రామ్ ఛానల్లో. సో నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రజెంట్ అయితే ఒక 260 వరకు అయితే జాయిన్ అయితే అయ్యి ఉన్నారు గైస్. సో నేను ఈ ఫిబ్రవరి లోపల అయితే 1K అయితే రీచ్ అవ్వాలని అయితే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో ఆ 1K టార్గెట్ అయితే మీ వల్లనే అవుతుంది. సో మన ఛానల్లో అయితే ఎక్కువ సిబాయిను వీడియోస్ అయితే మీరు రెగ్యులర్గా నేను పోస్ట్ చేసుకుంటారు. సో మీరు చూస్తూ ఉంటారు, మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూనే ఉన్నా. సో నా ఛానల్లో ఇప్పటి వరకు చెప్పిన ప్రతి కాయిన్లో అయితే మన యూజర్స్ అయితే మంచి ప్రాఫిట్ అయితే తీసుకున్నారు. సో అలాగే నాకు మీరు సపోర్ట్ చేయాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి guys. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ మ్యాటర్లో కానీ వచ్చేసి సిబా ఇను కాయిన్. సో సిబా ఇను కాయిన్ సప్లై అయితే ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ దాన్ని ఎక్కువ సిస్టమ్ అయితే బిల్డ్ చేసుకుంటుంది. మీకు ఒకటి చెప్పాలంటే ఎవరన్నా సిబా ఇను గురించి రాంగ్గా చెప్పినా, సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే 2021 నుంచి చూసుకోండి, సో చాలా కాయిన్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి. సో చాలా కాయిన్స్ ఏదో సిబాయిను కన్నా ఎక్కువ ప్రైడ్ అయితే చేసి చూపించారు. సో ఆ కాయిన్స్ అన్ని ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాయి, సో అవి ఏమైనా కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని అయితే లిక్విడేట్ అయితే అయిపోయినాయి. సో దాంట్లో ఎలాంటి వాల్యూమ్తో లేదు, ఎలాంటి మార్కెట్ క్యాప్ కూడా లేదు. సో అదే మన సిబాయిను చూసుకుంటే ఇప్పటికీ మనకి మంచి మార్కెట్ క్యాప్తో స్టేబుల్గా మనకి టాప్ 20లో అయితే మనకి సిబాయిను అయితే కనిపిస్తుంది. అలాగే వాల్యూమ్ చూసుకుంటే మనకి ఇక్కడ 980 బిలియన్స్ పైన అయితే మనకి ఇక్కడ ఏంటంటే దీని వాల్యూమ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు కదా. సో సప్లై కూడా నిదానంగా అయితే వీళ్ళు ఇక్కడ బర్న్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఒక ఎక్కువ సిస్టమ్ అయితే బేస్ చేసుకుని అయితే బర్న్ చేస్తున్నారు. సో ఆ ఎక్కువ సిస్టమ్ కాయిన్సే ప్రెజెంట్ అయితే ఇప్పుడు కొత్తగా అయితే ట్రీట్ అయితే రావడం అయితే జరిగింది. సో ట్రీట్ గురించి అయితే వీళ్ళు కొన్ని మంచి మంచివి అయితే చెప్పారు. సో అవి ఇంకా అఫీషియల్గా మనకి రావాల్సింది అయితే ఉంది. సో అఫీషియల్గా వచ్చినప్పుడు అయితే వాటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు డోజ్ కాయిన్ అంటున్నారు. సో డోజ్ కాయిన్ అనేది మనకి అది 1 సెంట్ దాటడానికి లైక్ ఒక 40 రూపీస్, లేకపోతే ఇప్పుడు మనకి ఏదైతే ట్రేడ్ అవుతుంది కదా, సో 0.40 రావడానికి దానికి ఒక 9 ఇయర్స్ అయితే పట్టింది. సో 9 ఇయర్స్ అనేది చాలా పెద్ద టాస్క్ ఇక్కడ. సో ఇక్కడ మనం వెయిట్ చేయాలి. సో చాలా మంది ఇక్కడ మీరు కావాలంటే సిబాయిని ఎప్పుడు డౌన్కి వచ్చినా సరే మీరు బై చేస్తూనే ఉండండి. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే లిటిల్ బిట్ అంతే. ఏదో నేను వచ్చినప్పుడు అంతా ఒక లక్షల్లో పెట్టమని కాదు, ఇప్పుడు ఒక $10 పెడితే సో మళ్ళీ డౌన్కి వచ్చినప్పుడు ఒక $10 ఇలా పెట్టుకుంటే ఏంటంటే మీరు ఒక 1000 వేసుకుంటూ ఉంటే ఏంటంటే పెద్ద ఫరక్ అయితే పడుతుంది. ఒకేసారి లక్షల్లో పెట్టి అంతే మీకే బాధ అనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు బర్నింగ్ అయితే నిదానంగా అయితే చేస్తున్నారు గైస్. సో డాజ్ కాయిన్ కూడా చాలా సప్లై ఉంది. సో ఆ సప్లై మొత్తం ఇక్కడ బర్న్ అయ్యి సో ఎలాన్ మస్క్కి ఆ కాయిన్ అయితే నచ్చింది కాబట్టి సో దాన్ని పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో అలాగే అది పికప్ అయితే అయింది. ఎందుకంటే సప్లై తక్కువ ఉన్నప్పుడు చాలా మంది బై చేస్తారు కాబట్టి, సో సప్లై మనకి ఇక్కడ మార్కెట్ క్యాప్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ ఇంక్రీజింగ్ అవ్వడం వల్ల ఏంటంటే సో ఆటోమేటిక్గా ఏంటంటే కాయిన్లో మనకి పికప్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ సిబాయిన్ అయితే ఒక ఎక్కువ సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే అయితే మీకు ఇక్కడ బోన్ని ఫస్ట్ అయితే ఇక్కడ లాంచ్ చేసింది, బోన్ని అండ్ డాజ్ కిల్లర్ని. సో లీచ్ని అయితే చేసింది. సో లీచ్ అయితే చాలా ఎక్కువ. సో ఇక్కడ సప్లై చూసుకోండి, లీచ్ ఒక సప్లై. సో దగ్గర చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 10 lakhs మాత్రం చూసుకుంటే, సారీ 10 lakhs కాదు, సో 1,07,000
7,536 లీష్ మాత్రమే మనకి ఇక్కడ టోటల్ సప్లై అయితే ఉంది. సో ఇక్కడ మ్యాక్స్ సప్లై చూసుకున్నా ఇక్కడ మనకి 1,600,000కి ఇలా అయితే మనకి ఏంది లీష్ అయితే ఉంది గైస్. సో దానివల్ల దీని ప్రైస్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉండింది. సో చూసుకుంటే ఏంది 6,000 USDTs అయితే వెళ్ళడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఇథీరియంలో ఏంటంటే ఇది క్రాష్ అయితే చేయడం జరిగింది. సో వీళ్ళు ఆల్రెడీ చెప్పారు. సో వీళ్ళ ఎకో సిస్టంలో ఇది టాప్ 2 కాయిన్గా అయితే ఉంటుంది. సో టాప్ 1 కాయిన్ అయితే మనకి ఆల్వేస్ సిబా ఇను అయితే ఇక్కడ ఉంటుంది. సో టాప్ 2 కాయిన్గా చూసుకుంటే సో ఇక్కడ వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో నేను ముందుగానే చెప్తున్నా. సో ప్రెజెంట్ చూసుకుంటే అయితే చాలా మంది అయితే ఇంత ప్రైజ్ ఉంది కదా, సో బై అయితే చేయలేదు. సో మీకు ఈ కాయిన్ కొనాలనుకుంటే మీకు gate.ioలోను ఈ కాయిన్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంది కదా. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో ఇంకా చాలా ఎక్స్చేంజెస్ అయితే వీటిని ఈ డాజ్ కిల్లర్ని అయితే లిస్ట్ అయితే చేయబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి సిబా ఇను ఒక ఎకో సిస్టమ్ని అయితే గ్రో చేసుకుంటుంది. సో మీరు ముందుగా బై చేసుకోవాలనుకుంటే ఈ బుల్ రన్లో సో ఇది మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఒక 273 అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ బుల్ రన్లో చూసుకోండి, ఇది ఒక $500 అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో కాయిన్ పెట్టుకున్నా కూడా ఏంటంటే డబుల్ ద ప్రాఫిట్ అయితే ఈజీగా అయితే ఇచ్చేళ్ళే ఛాన్స్ అయితే ఏంటంటే మనకి ఈ డాజ్ కిల్లర్లో అయితే ఖచ్చితంగా అయితే ఉంది. సో ఇది కూడా ఒక సిబా ఇను ఎకో సిస్టమ్ కింద అయితే బిల్డ్ చేశారు. సో ఒక టాప్ కాయిన్గా, అలాగే దీన్ని వల్ల వచ్చే ఒక ట్రేడింగ్ ఫీజ్ అనే దాన్ని ఏంటంటే బర్నింగ్ అయితే యూజ్ చేయడానికి వీళ్ళైతే ఇక్కడ చేశారు. ఎందుకంటే ఇది ఇథీరియంలో ఫామ్ అయింది కదా. సో ఇథీరియంకి సంబంధించిన కాయిన్గా అయితే సిబా ఇను అయితే ఫస్ట్ నుంచి అయితే ఉంది కాబట్టి సో దానికి లింక్ చేస్తూ ఏంటంటే ఈ డాజ్ కిల్లర్ అయితే లీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు gate.ioలో అయితే ఈ కాయిన్ అయితే బై చేయొచ్చు. సో ఆ తర్వాత మనం చూసుకుంటే బోన్. సో బోన్ అయితే చాలా మందికి అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది గైస్. సో నేను చెప్పాలంటే సో నేను కూడా బోన్లో మీకు చాలా మందికి చెప్పే ఎవరు బై చేయలేదు. సో చూసుకుంటే $3కి అయితే వెళ్ళింది. సో నేను అప్పుడు మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుని మళ్ళీ డౌన్కి వచ్చింది. సో అప్పుడు చెప్పాను, రీచ్ని అయితే ఎవరు పట్టించుకోవాలి. మళ్ళీ చూసుకుంటే చూడండి, ఇక్కడ నుంచి ఇది మళ్ళీ $1కి అయితే $2కి అయితే వెళ్ళింది గైస్. సో ఇక్కడ నేను సో ఇక్కడ నేను ప్రతి పాయింట్లో అయితే మనం బోన్ గురించి అయితే మనం డిస్కస్ అయితే చేసాం మన ఛానల్లో కూడా. సో ప్రెజెంట్ మనం చూసుకుంటే అయితే బోన్ అయితే మళ్ళీ 0.54045 దగ్గర అయితే ఉంది గైస్. సో ఇది మళ్ళీ మనం 0.40 నుంచి 45 మిడిల్లో అయితే బై చేసే రేంజ్ అయితే ఉంది. సో ఇది అవైలబిలిటీ ఎక్స్చేంజెస్ అయితే చూసుకుంటే మనకి సో బిట్గేట్లో అయితే మీకు అవైలబిలిటీలో ఉంది. సో బిట్గేట్లో మంచి ట్రేడ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో చూసుకుంటే సో ఇక్కడ మనం కూడా చూద్దాం. సో బిట్గేట్లో ఉంది, మనకి MEXCలో ఉంది, సో gate.ioలో ఉంది. సో నేను బిట్గేట్ ఒక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఎవరైనా ఇంతవరకు బిట్గేట్ ఎక్స్చేంజ్లో ఇంకా అకౌంట్ చేసుకోకుండా ఉంటే, ఎందుకంటే బిట్గేట్ చాలా మంచి ఎక్స్చేంజెస్. సో దాన్ని ఒక టోకెన్ కూడా నేను మీకు చాలాసార్లు చెప్పే బై చేయమని. సో ప్రెజెంట్ చూసుకుంటే $8 అయితే ట్రేడ్ అయితే అవుతుంది. అది కూడా దాని ఒక కమ్యూనిటీ టోకెన్ అయితే. సో ఇక్కడ మనం చూసుకుంటే బోన్ కూడా ఏంటంటే మనకి ఒక మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చే కాయిన్. సో ఇది కూడా ఏంటంటే దీని నుంచి వచ్చే చాలా వరకు అయితే ఏంటంటే కమిషన్ అండ్ ఇదేంటంటే ఒక బర్నింగ్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది కూడా చూసుకున్నా మనకు టోటల్ సప్లై వచ్చి 2049 మనకి బోన్స్ అయితే మిలియన్ బోన్స్ అయితే ఉన్నాయి కదా. సో సప్లైలో అయితే 229 మిలియన్ బోన్స్ అయితే మనకి సప్లైలో అయితే ఉన్నాయి కదా. సో ప్రెజెంట్ అయితే సో దీన్ని చూసుకున్నా కూడా సరే ఏంటంటే ఇది ఒక కమ్యూనిటీ టోకెన్. సో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కింద ఇది కూడా ట్రేడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు NFTs, సో షిబోషీస్, బోన్స్ అని చాలా వచ్చాయి కదా. సో దానికి రిలేటెడ్ టోకెన్. సో దాంట్లో మనం ఇప్పుడు గేమ్స్ వచ్చాయి కదా. సో రీసెంట్గా మనం సిబేరియం గురించి మాట్లాడుకో. సో ఈ లీష్ అండ్ బోన్ అనేది ఏంటంటే సిబేరియంకి లింక్ చేస్తూ ఏంటంటే ఇక్కడ వీళ్ళు వీటిని లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఒక లైక్ ఇథీరియం బేస్డ్ టోకెన్ అనేసి మీకు ఆల్రెడీ నేనైతే చెప్పాను. సో ఇక్కడ ఈ NFTs వచ్చాయి, సిబోసీస్ అని మీకు చాలా అయితే వచ్చి ఉంటాయి. సో ఇక్కడ ప్రతిదీ మనం ఈ వీడియోలో చెప్పుకుంటా పోతే అయితే చాలా ఎక్కువ అయితే అవుతుంది. సో మనం ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా అయితే మనకి ట్రీట్ టోకెన్ అయితే వచ్చింది గైస్. సో ఇది లిస్ట్ అవుతానే మనకి ఏంటంటే బిట్గేట్లో అయితే లిస్ట్ అయింది. సో ఈ టోకెన్ కూడా మనకి బిట్గేట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంది కాబట్టి సో మీరు వీళ్ళైతే బిట్గేట్లో అయితే ఈ టోకెన్ అయితే తీసుకోవచ్చు. సో దీని గురించి చూసుకుంటే సో ప్రెజెంట్ చూసుకుంటే ఈ టోకెన్ మనకి ఓన్లీ బిట్గేట్లో అవైలబిలిటీ. సో ఎక్స్చేంజెస్ లైక్ ఎక్స్వి, సో అలాగే మన ఇండియన్ ఎక్స్చేంజెస్లో కూడా అయితే ఈ కాయిన్ అయితే లిస్ట్ అవుతుంది. సో మనం వెంటనే తీసుకుంటే ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ మనం చూసుకుంటే చాలా చీప్ లెవెల్స్లో అయితే మనకి ఈ ట్రీట్ అయితే దొరుకుతుంది. సో దీన్ని ఒక
టోటల్ సప్లై చూసుకుంటే 10 బిలియన్ మాత్రమే ఉన్నాయి గైస్. సో ఇక్కడ 10 బిలియన్ ఏందంటే దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే దీని నుంచి వచ్చే కమిషన్‌తో పాటు ఏందంటే దీని బర్నింగ్‌ని ఏందంటే ఇక్కడ షిబా ఇనులో మిక్స్ చేసి బర్న్ చేస్తానంటున్నారు. సో అది ఎలా అనేది ఇప్పటివరకైతే ఒక క్లారిటీ అయితే నాకు అండర్‌స్టాండ్ కాలేదు. సో ఫ్యూచర్‌లో చూద్దాం వాళ్ళు ఇంకా నీట్‌గా ఏమన్నా ఆర్టికల్స్ అనేటివి మనకైతే ఇక్కడ అవైలబిలిటీలో పెట్టినప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ ట్రీట్ కాయిన్ అనేది అయితే షిబా ఇను కొత్త కాయిన్. సో ఇది మనకి రీసెంట్‌గానే లిస్ట్ అయితే అయింది. సో చూసుకుంటే జనవరి 16థ్ అయితే మనకి ఇది లిస్ట్ అయితే అయింది. సో చూసుకుంటే డీటెయిల్స్‌లోకి పోతే సో జనవరి 16 కాదు సారీ. సో రీసెంట్ అంటే మనకి ఈ సంక్రాంతి టైంలోనే ఈ ట్రీట్ కాయిన్ కూడా లిస్ట్ అయింది. సో నేను టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ ఇచ్చా. ఎవరన్నా లాంచ్ పూల్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే బిట్‌గెట్ ఎక్స్‌చేంజ్‌లో సో ట్రీట్ కాయిన్ అయితే ఇక్కడ మనకి లాంచ్ పూల్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఆ టైంలో ఏమన్నా ఇక్కడ ట్రీట్ కాయిన్‌లో మీరు గాని లాంచ్ పూల్‌లో చేసింటే మీకు ఇక్కడ ఫ్రీగా అయితే ఇక్కడ ట్రీట్ కాయిన్స్ అయితే వచ్చుంటాయి. సో ఈ ప్రెజెంట్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చి 0.0 అంటే 1 సెంట్ దగ్గర ఉంది. సో ఏదైతే మనం 1 సెంట్, 1 సెంట్ అంటాం కదా! సో దీన్నే 1 సెంట్ అంటారు గైస్. సో ప్రెజెంట్ ఏ వాల్యూలో అయితే 0.01ని 1 సెంట్ అయితే అంటారు. సో ఇక్కడ 0.011 అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది ఫ్యూచర్ అయితే మనకి ఈ బుల్ రన్‌లో $1 అయితే టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయి గైస్. ఎందుకంటే దీంట్లో వాల్యూమ్స్ అయితే ఆల్రెడీ ఇంక్రీజ్ అయితే అయిపోయినాయి. సో చాలా ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో మిస్ చేయకండి. సో మనకి ఇక్కడ చూడండి. సో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు 0.018 108 దగ్గర అయితే ఉండింది. సో ప్రెజెంట్ చూసుకుంటే 0.0110 దగ్గరికి అయితే వెళ్ళింది. సో ఇది ఇలాగైతే ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెజెంట్ చూసుకుంటే చాలా చీప్‌గా మనకి అవైలబిలిటీలో అయితే ఉంది. సో ఎవరైతే షిబాని ట్రస్ట్ చేస్తున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా అయితే మీరేందంటే ఈ ట్రీట్‌ని కూడా బై చేసుకోండి. సో ప్రెజెంట్ చూసుకుంటే బిట్‌కాయిన్, క్యూకాయిన్ అండ్ ఎంఏఎక్స్, గేట్.ఐఓ అనే పెద్ద ఎక్స్‌చేంజెస్‌లో అయితే లిస్ట్ అయింది. సో ఇంకా ఇక్కడ చాలా ఎక్స్‌చేంజెస్‌లో అయితే మీకు ట్రీట్ కాయిన్ అయితే కనిపిస్తుంది. సో ఆ లోపల మనం దీన్ని బై చేసి పెట్టుకోవడం అనేది చాలా వరకైతే మనకు చాలా మంచిది. సో అదైతే నేను మీకు చెప్తున్నాను. సో దీన్ని మిస్ అయ్యారనుకోండి. సో ఎలా అయితే మనం డోజ్ కాయిన్ మిస్ అయ్యాం. షిబాని పట్టుకున్నాము. సో షిబా మిస్ అయిన వాళ్ళకైతే ట్రీట్ కాయిన్ అనేది అయితే ఇక్కడ ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది. సో వితిన్ ఒక 3, 4 మంత్స్‌లో అయితే మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని బయటకు వచ్చే ఛాన్స్ అయితే మనకు ట్రీట్ కాయిన్‌లో అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ ఏ అప్డేట్ వచ్చినా కూడా షిబా ఇను గురించి అయితే మన ఛానల్‌లో అప్డేట్ చేస్తుంటా. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా నేను అదే ఆర్టికల్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చేస్తుంటే ఏమైనా ఫాస్ట్‌గా మనం రీచ్ అవ్వాలనుకుంటే సో టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా కొత్తగా వచ్చింటే మాత్రం ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ జైన్. ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.